చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాంటి నేమ్ యాడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి, చాలా ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను ఒక 3-2 మినిట్స్లో. మీ యొక్క నేమ్తో ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఇలాంటి వీడియోస్ అనేది, చాలా బాగుంది. 1 క్లిక్లో చేసుకుంటారు. కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి మీరైతే నేను ఇచ్చిన అన్ని ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసి వీడియో చూడండి మొత్తం ఒకసారి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్ యాడ్ చేసుకోవాలంటే మనకు ప్రీసెట్ అయితే కావాలి. నేను ఒకటేసారి ప్రీసెటే ఇచ్చాను మీకు ఫుల్ ప్రాజెక్ట్, అది కూడా అలర్ట్ మోషన్ది. మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అంటే అలర్ట్ మోషన్ కానీ ఫాంట్ కానీ అన్నీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో సంతోష్ ఆర్ట్షేప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ పైన వెబ్సైట్ వస్తుంది కదా సంతోష్ ఆర్ట్షేప్ అని, దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే ఓకే రీల్ 4 అని సెర్చ్ చేయండి, రీల్ 6 అని. ఓకే రీల్ 6 ఓన్లీ, ఒక్క నిమిషం. ఓకే రీల్ 6 అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకైతే థంబ్నెయిల్ కనిపిస్తుంది, ఓకే ఫోటో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్తే మనం కిందికి వెళ్దాం. ఓకే మీ దగ్గర ఆల్రెడీ అలర్ట్ మోషన్ యాప్ ఉందని అనుకుంటాను నేను. అలర్ట్ మోషన్ కానీ ఫాంట్ కానీ ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను, తెలియకపోతే ఫస్ట్ ఫాంట్ డౌన్ చేసి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ప్రో వర్షన్ అలర్ట్ మోషన్ లేకపోతే ఇక్కడ నుంచి ట్రై చేయండి, ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే మెయిన్ చెప్పాలని ఏంటంటే ఫాంట్ యాడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ చూడండి RCF 2 అని కనిపిస్తుందా మీకు. ఓకే దాన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు మహేష్ అని ఒక నేమ్ అయితే ఉంటుంది. ఓకే ఈ మహేష్ నేమ్ రిమూవ్ చేద్దాం. ఈ లాస్ట్లో ఏదైతే ఐకాన్ ఉందో దాన్ని మాత్రమే ఉంచి మిగతా నేమ్ అయితే రిమూవ్ చేసి ఎగ్జాంపుల్గా శివాని పెడుతున్నాను. ఓకే శివాని పెట్టాను. ఇక్కడ చూడండి శివాని నేమ్ అయితే వచ్చింది. దానికి ఏదైతే మనకు అవి ఫెదర్ లాగా ఉన్నాయో అవి అయితే వచ్చేస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది చూడండి. అది మీకు నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు, నార్మల్గా టైటిల్ పెట్టుకోవచ్చు ఇలా. ఓకే అది మీకు నచ్చకపోతే క్యాపిటల్ లెటర్ నుంచి అన్ని స్మాల్ లెటర్ పెడితే ఇలాగైతే వస్తుంది, చూస్తున్నారు కదా ఇలా. కానీ అది చాలా బాగుంది కాబట్టి అది 100% అయితే పెట్టుకోండి, మర్చిపోవద్దు అసలు. ఓకే చాలా సూపర్ లుక్ అయితే ఉంటుంది వీడియోకి, కాబట్టి మర్చిపోవద్దు. ఓకే దాని తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే మంచిగా టైటిల్ చూసుకుందామని అనుకుంటే పైన మనకు బ్లాక్ కలర్లో 2 వీడియోస్ ఉన్నాయి కదా, అయితే హైడ్ అయితే చేసి టైటిల్ ఇక్కడైనా అక్కడైనా జరుపుకోవాలని అనుకుంటే జరుపుకోండి. జరిపిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్ తీసేయండి. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో ఐ డోంట్ కేర్ అని ఒకటి ఉంటుంది, ఇది నచ్చితే ఉంచండి లేకపోతే రిమూవ్ చేసేయండి, అది కూడా డిలీట్ చేసేయండి. కానీ చాలా బాగుంది, డైలాగ్ ఉంది కదా లోపల, దానికోసం ఉంచాను అది. ఇప్పుడు ఈ వీడియోని మీరు పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, బెస్ట్ అండ్ మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. జై హింద్.